అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పల్సార్. స్టూడెంట్స్ అందరి అవైలబిలిటీ కోసం పల్సార్లో కొత్తగా వీడియో క్లాసెస్ యాక్సెస్ని మేము స్టార్ట్ చేయడం జరిగింది. వీడియో క్లాసెస్ సబ్జెక్ట్ వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మా దగ్గర మొత్తం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవేవి ఇంపార్టెంట్, ఒక ఆస్పిరెంట్ ఫర్ డీజే ఆర్ ఏపీపీ ప్రిపేర్ అయ్యేది ఎలా చదువుకోవాలి, ఏ ఆస్పెక్ట్స్ మీద ఫోకస్ చేయాలి, ఇంపార్టెంట్ డాక్ట్రిన్స్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అట్లాగే అక్విజిటోరియల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అండ్ ఇన్క్విజిటోరియల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మీద ఒక ఇంపార్టెంట్ నోట్స్, ఇవన్నిటిని కలిపి కాన్స్టిట్యూషన్లో మేము వీడియో రూపంలో మీకు అందజేయడానికి జరుగుతుంది. ఈ వీడియో క్లాసులు 24/7 యాక్సెస్ ఉంటాయి. మీ సబ్స్క్రిప్షన్ తీసుకున్న దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా 20 days కాన్స్టిట్యూషన్ క్లాసులు మొబైల్ ఫోన్లో ఉంటాయి. సో ఇది కేవలం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో మాత్రమే మీరు చూడగలుగుతారు ఈ వీడియో క్లాసెస్ని. ఐఫోన్స్, ల్యాప్టాప్స్లో మీరు ఈ క్లాసెస్ చూడలేరు. సో ఇలా ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి మా దగ్గర 9 partsగా మేము క్లాసెస్ని డివైడ్ చేసాము. 9 parts ఆఫ్ వీడియోస్ ఉంటాయి. మొత్తం అన్నీ కలిపి 7 గంటల వీడియోలు. ఈ 7 గంటల వీడియో క్లాసెస్ని మీరు 20 రోజుల్లో ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, ఏ టైంలోనైనా చూసుకోవచ్చు. 20 days తర్వాత ఇది ఆటోమేటిక్గా డీయాక్టివేట్ అయిపోతుంది. మీరు చూడటానికి మీకు మొబైల్లో కనిపించదు. ఏమైనా డౌట్స్ వస్తే మళ్ళీ రివైజ్ చేసి చూసుకుని మీ డౌట్ని క్లియర్ చేసుకోవచ్చు. అట్లాగే నోట్ కూడా మీరు రాసుకోవచ్చు. నేను కొంత డిక్టేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ వీడియో క్లాసెస్లో. చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఫర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఈ వీడియో క్లాసులు మీరు ఇలా చూడొచ్చు. దీని ప్రైస్ 2,999. అలాగే BNSS, BNS అండ్ BSA వీటి మీద బేర్ యాక్ట్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి సెక్షన్, ప్రతి ప్రావిజో, ఎక్సెప్షన్స్ని నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్లాసెస్ ఇవి. BNSS మొత్తం 29 పార్ట్లు ఉంది. 29 గంటల వీడియో క్లాసులు ఉన్నాయి BNSSలో. ఇది మీకు 30 days యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. 3,999 దీని ప్రైసింగ్. అట్లాగే BNS మొత్తం 13 పార్ట్లు ఉంది. 15 గంటల వీడియో క్లాసులు మీరు ఇందులో చూడగలుగుతారు. ఇది 20 days యాక్సెస్ ఇచ్చాము. 2,999 దీని ప్రైస్. అట్లాగే BSAలో మొత్తం 7 పార్ట్లు ఉంటాయి. 7 పార్ట్లో మొత్తం అన్ని సెక్షన్స్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్లాసులు 8 గంటలు ఉంటాయి. దీనికి మేము 20 days యాక్సెస్ ఇచ్చాము. ఇది 2,999 ప్రైస్కి పెట్టడం జరిగింది. అట్లాగే IPC, CRPC, ఎవిడెన్స్ వీటిని కూడా మేము అలాగే క్లాసులు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బేర్ యాక్ట్, ఇంగ్లీష్లో ఉన్న బేర్ యాక్ట్ని చదివి తెలుగులో వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. IPC మొత్తం 9 పార్టుల్లో ఉంది. 10 గంటల వీడియో క్లాసులు ఉన్నాయి. ఈ 10 గంటల వీడియో క్లాసులు మీరు 20 రోజుల్లో ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. దీని ప్రైస్ 2,999. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 8 పార్ట్లుగా ఉంది. 10 గంటల వీడియో క్లాసులు. ఈ 10 గంటల వీడియో క్లాసుల్ని మీరు 20 రోజుల్లో ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. దీని ప్రైస్ 2,999. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండ్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈ రెండు కలిపి ఒక వీడియోగా మేము తయారు చేసాము. మొత్తం 23 పార్ట్లుగా ఉన్నాయి. 23 పార్ట్లు 30 గంటల వీడియో క్లాసులు ఇందులో ఉంటాయి. ఈ 30 గంటల వీడియో క్లాసుల్ని మీరు 30 రోజుల్లో యాక్సెస్ అయ్యి చూడొచ్చు. దీని ప్రైస్ 3,999. దీంతో పాటుగా కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అండ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఈ రెండు కూడా వీడియో క్లాసులు మేము తయారు చేయడం జరిగింది. CPCలో ఉన్న ప్రతి సెక్షన్, దానికి రెలవెంట్ ఆర్డర్, దానిలో చెప్పబడిన రూల్స్ వీటన్నిటిని అన్వయించి టాపిక్ వైజ్గా అండ్ అట్లాగే బేర్ యాక్ట్ని డీటెయిల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో క్లాసులు ఇవి. ఈ CPC అండ్ సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ మొత్తం 18 పార్ట్లుగా ఉంది. 23 గంటల వీడియో క్లాసులు ఇందులో ఉంటాయి. 20 రోజుల్లో మీరు ఎన్నిసార్లు అయినా చూడవచ్చు. దీని ప్రైస్ 3,999. సో ఇలా ఈ వీడియో క్లాసులు, ఈ సబ్జెక్ట్ వైజ్ వీడియో క్లాసుల్ని మీరు ఒకదాని తర్వాత ఒకటి చూడొచ్చు. లేదు మేము 2 చూడగలం రోజు అనుకుంటే మీకు నచ్చినట్టుగా మీ టైమ్స్ ప్రకారం మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఏ రోజైతే అడిగితే ఆ రోజు నుంచి మేము దాన్ని వ్యాలిడేట్ చేస్తాం. అక్కడ నుంచి 20 days కౌంట్గా ఉంటాయి. కేవలం ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో మాత్రమే ఇవి మీరు చూడగలుగుతారు. ల్యాప్టాప్ యాక్సెస్ రాదు, ఐఫోన్ యాక్సెస్ రాదు. అట్లాగే ఇవి చదివేటప్పుడు, మీరు ఈ వీడియో క్లాసులు చూసేటప్పుడు ఇంపార్టెంట్ అని నేను మధ్యలో క్లాసులో కొన్ని చెప్పాను. ఇంపార్టెంట్ సెక్షన్ ఇది, ఈ ఇంపార్టెంట్ పాయింట్ ఇది బాగా గుర్తుపెట్టుకోండి అని. ఇలాంటి వాటిని మీరు గుర్తుపెట్టుకుని మీ నోట్ రాసుకుని మీ నోట్స్లో ఇంపార్టెంట్ పాయింట్గా పెట్టుకుని దాన్ని బాగా చదువుకుని చూడకుండా రాసి బుర్రలో పెట్టుకోండి. మీరు మీ డైలీ లైఫ్లో మీరు చేసుకునే పనులు మీరు చేసుకుంటూ రోజుకి ఒక 2-3 గంటలు కేటాయించి ఆ 2 గంటలు కూర్చుని వీడియో క్లాస్ చూసుకుని దాన్ని చదువుకుని మీ గోల్ని మీరు రీచ్ అవ్వండి. సో మీ డైలీ రొటీన్ని డిస్టర్బ్ కాకుండా ఈ వీడియో క్లాసులు మీకు చాలా ఉపయోగపడతాయి. JCJ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు,
ఏపీపీ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, డీజే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఈ వీడియో క్లాసెస్ చాలా చాలా ఉపయోగపడతాయి. సో ఇవి కేవలం మన తెలుగు స్టేట్ స్టూడెంట్స్ కోసం మాత్రమే డిజైన్ చేశాము. వాళ్ళకి మాత్రం ఉపయోగపడే ఈ వీడియో క్లాసుల్ని అవైల్ చేసుకోండి. అలాగే ఈ వీడియో క్లాసెస్తో పాటుగా మేము పల్సార్ నుంచి స్టూడెంట్స్ ఎవరైతే సెల్ఫ్ ప్రిపరేషన్ చేసుకోవాలి అని అనుకుంటారో ఎవరైతే వాళ్ళందరి కోసము మీ సెల్ఫ్ చెక్ చేసుకోవటం కోసం మేము ఆన్లైన్లో మాక్ ఎగ్జామ్స్ పెట్టడం కూడా స్టార్ట్ చేశాం. ఈ ఆన్లైన్ మాక్ ఎగ్జామ్స్ కూడా మీరు సబ్జెక్ట్ వైజ్ గాను రాయొచ్చు మాక్ ఎగ్జామ్స్, లేదు ఒక ప్యాకేజ్ లాగా అన్ని సబ్జెక్ట్స్ తీసుకుని కూడా రాయొచ్చు. లైక్ జేసీజే ఎగ్జామ్కి ఒక ప్యాకేజ్, డీజే ఎగ్జామ్కి ఒక ప్యాకేజ్, ఏపీపీ ఎగ్జామ్స్కి ఒక ప్యాకేజ్, ఇలా మాక్ ఎగ్జామ్స్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు పేమెంట్ చేసిన రోజు నుంచి అవి కూడా ఒక 2 వీక్స్కి ఆర్ సబ్జెక్ట్ లెంత్ ఆఫ్ ద సబ్జెక్ట్ని బట్టి 3 వీక్స్కి అట్లా మేము దాన్ని ప్లాన్ చేసి డిజైన్ చేసాము. సో దాని ప్రకారంగా మీరు అవి కూడా తీసుకుని సబ్జెక్ట్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత వాటి యాక్సెస్ తీసుకోండి. వాటి యాక్సెస్ తీసుకుని ఎగ్జామ్స్ రాసుకోండి. ఎగ్జామ్ రాసి సెల్ఫ్ చెక్ చేసుకోండి ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు, ఏ సబ్జెక్ట్లో స్ట్రాంగ్ ఉన్నారు. సో మళ్ళీ ఆ సబ్జెక్ట్ని వీక్ ఉన్న సబ్జెక్ట్ని మళ్ళీ రివైజ్ చేసి చదువుకోండి. హిందూ మ్యారేజ్ యాక్ట్ అండ్ హిందూ సక్సెషన్ యాక్ట్ నుంచి ఒక 30 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మేము పెడితే 30కి 30 వస్తేనే మీరు పాస్ అయినట్టు. 30కి 29 మార్క్స్ వచ్చినా సరే మీరు ఫెయిల్ అయినట్టే. అంత టఫ్గా క్వశ్చన్ పేపర్ని మేము డిజైన్ చేయడం జరిగింది. రియల్ సీరియస్ ఆస్పిరెంట్కి ఇది చాలా ఉపయోగపడింది. ఈ మాక్ ఎగ్జామ్స్ని మీరు రాసిన దాన్ని మళ్ళీ ఇంకోసారి రాయొచ్చు. అంటే ఈ 14 డేస్లో మొత్తం మాక్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని మీరు 2 టైమ్స్ అటెంప్ట్ చేయొచ్చు అనమాట. ఒకసారి రాసిన తర్వాత మిస్టేక్స్ అన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ప్రిపరేషన్ చేసి మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ రాయండి ఆ ఎగ్జామ్ని. అలా మీకు మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. రెండోసారి మీరు ఎగ్జామ్ రాసినప్పుడు 30కి 30 వచ్చేటట్టుగా ప్రిపేర్ అయ్యి రాయండి. ఇలా చేయటం వల్ల మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ బూస్ట్ అవుతాయి. ఇది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వీడియో క్లాసులు అవైల్ చేసుకుని, మాక్ ఎగ్జామ్స్ అవైల్ చేసుకుని మీకు మీరుగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్ రాయండి. గుడ్ లక్. థ్యాంక్ యూ.